హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. వ్యూవర్స్ అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత సంవత్సర గాయాలన్నింటినీ కూడా అటువైపే వదిలేస్తూ కొత్త సంవత్సరంలో మన క్రికెట్ భారత జట్టు యొక్క కొత్త ప్రణాళికలు, కొత్త సిరీస్లు, వీటి గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా 2023 ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ప్రారంభానికి ముందే రిషబ్ పంత్ లాంటి ఒక మంచి డైనమిక్ వికెట్ కీపర్, అటాకింగ్ బ్యాట్స్మెన్కి యాక్సిడెంట్ అవ్వడము, అటు నుంచి 23ని మొదలెట్టాము. ఆ తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనేది ఓటమించాక చూసాము. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్లో, ఇండియాలో జరుగుతున్నటువంటి వరల్డ్ కప్లో అన్ని మ్యాచెస్ బాగా ఆడి ఆ ఫైనల్ మ్యాచ్లో డిఫీట్ ఏదైతే ఉందో అది మనని చాలా గాయపరిచింది. ఆ గాయం తర్వాత లాస్ట్ ఇయర్ ఎండింగ్ టైంలో సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఏదైతే 2 టెస్ట్ సిరీస్ ఉందో ఆ టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్లో ఘోర పరాజయాన్ని, కొన్ని మంచి రోజులు కొన్ని చెడు రోజులు అంతూ కలుపుకుంటూ 23ని ముగించాం. మరి 24లో మన భారత జట్టుకి ఉన్నటువంటి సిరీస్లో, అదేవిధంగా భారత జట్టు యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, భారత జట్టులో జరగబోయే అతి క్లిష్టమైన మార్పులు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఏదైతే సౌత్ ఆఫ్రికాతో ఇయర్ ఎండింగ్లో టెస్ట్ సిరీస్ ప్రారంభమైందో ఆ ఇయర్ ఎండింగ్ ముగిసి కొత్త సంవత్సరంలోకి వచ్చాం, కొత్త ఆంగ్ల సంవత్సరంలోకి. ఈ క్యాలెండర్లో మొదటి మ్యాచ్ టెస్ట్, సౌత్ ఆఫ్రికా టెస్ట్ ఏదైతే సెకండ్ టెస్ట్ ఉందో కేప్ టౌన్లో జరుగుతుంది. కేప్ టౌన్లో ఇప్పటివరకు విజయం లేదు. 2024 కాస్త కష్టంగానే మొదలెడతామని చెప్పొచ్చు. ఎందుకంటే కేప్ టౌన్లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఉన్నటువంటి మూమెంట్ చూస్తుంటే ఖచ్చితంగా మరొకసారి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మరి 24ని కాస్త బెటర్గా కనీసం మ్యాచ్ని డ్రా చేసుకునే విధంగా మొదలెడతారా, లేదంటే ఓటమితోనే మొదలెడతారా, లేదంటే ఏదైనా అద్భుతం చేసి బ్యాటర్స్ అందరూ కూడా మంచిగా రాణించి మళ్ళీ విజయం వైపు తీసుకెళ్తారా చూడాలి. ఇక్కడ భారత్ జట్టు 24లో ఉన్నటువంటి ఒక సిరీస్ లిస్టులు మనం ఒకసారి చూసుకుందాం. జనవరిలో ఎప్పుడైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సౌత్ ఆఫ్రికా సిరీస్ అయిపోగానే మళ్ళీ ఇదే జనవరిలో 3 T20s ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్తో 3 T20s, T20 వరల్డ్ కప్కి, అదేవిధంగా ఐపీఎల్కి ముందు ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంట్లో ఖచ్చితంగా ఆడాలి. అదేవిధంగా 5 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి ఇంగ్లాండ్లో, అది జనవరి నుంచి మార్చ్ వరకు. ఇంగ్లాండ్తో జనవరి నుంచి మార్చ్ వరకు ఇండియాలో మ్యాచెస్ ఉన్నాయి. 5 టెస్ట్ మ్యాచ్. ఆ 5 టెస్ట్ మ్యాచెస్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కోసం చాలా అవసరంగా ఉంటాయి. ఆ తర్వాత రాగానే ఐపీఎల్ ఉంటుంది. మార్చి నుంచి మళ్ళీ మే వరకు ఐపీఎల్ ఉంటుంది. మళ్ళీ జూన్లో ఏదైతే T20 వరల్డ్ కప్ ఉంటుందో ఇది మేజర్గా చాలా అవసరమైనటువంటిది. ఆ తర్వాత 3 వన్డేస్, 3 T20s శ్రీలంకతో ఉంటాయి. శ్రీలంకలో ఎప్పుడంటే మనకు జూలైలో ఉంటాయి. ఆ తర్వాత 2 టెస్ట్ మ్యాచెస్, 3 T20s బంగ్లాదేశ్లో సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటాయి ఇండియాలోనే. ఆ తర్వాత 3 టెస్టులు ఉంటాయి న్యూజిలాండ్తో అక్టోబర్, నవంబర్లో. ఇక 4 టెస్టులు ఆస్ట్రేలియాకి వెళ్తాం నవంబర్, డిసెంబర్. అది కీలకమైన టెస్ట్ మ్యాచెస్ ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి. ఇక్కడ డిసెంబర్ ఎండింగ్ వరకు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్తో ముగుస్తుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో మొదలెట్టి సౌత్ ఆఫ్రికా రెండో టెస్ట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో మొదలెట్టి మనం ఆస్ట్రేలియాలో ముగిస్తాం. ఈ 24లో ఈ సిరీస్లలో మనకు మేజర్గా ఉన్నటువంటి ఒకే ఒక ఐసీసీ ట్రోఫీ T20 జూలైలో. ఈ T20 వరల్డ్ కప్కి ముందు టీం సెలక్షన్లా ఉంటుంది. టీంలోకి ఎవరు వస్తారు, అదేవిధంగా సీనియర్స్ అయినటువంటి రోహిత్ కానీ, విరాట్ కోహ్లీ కానీ వీళ్ళందరూ కూడా T20 వరల్డ్ కప్లో ఉంటారా లేదా అనేది మనకు మరొక 5 రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే T20 ఏదైతే ఉందో ఆ T20లో ఏదైతే టీంని సెలెక్ట్ చేస్తారో ఆ టీంలో ఆల్మోస్ట్గా ఉన్నటువంటి సీనియర్స్ ఖచ్చితంగా T20 వరల్డ్ కప్లో ఆడతారనేది మనము ఒక దృష్టిలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా దాని తర్వాత వచ్చే ఐపీఎల్ కానీ, దానికి ముందు వచ్చేటటువంటి 5 టెస్టుల సిరీస్ ఏదైతే ఉందో మనకు ఇంగ్లాండ్తో ఇండియాలోనే ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే వన్డే ఫార్మాట్ చాలా తక్కువ ఉంది. T20 వరల్డ్ కప్కి ముందు T20s 3 మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా T20 వన్డేని పక్కన పెడితే టెస్ట్లో సీనియర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడతారు. వీళ్ళు ఇంకొక 2-3 ఇయర్స్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెస్టుల్లో 25లో జరిగే టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్టిలో ఇటు టీంలో బ్యాలెన్స్ మిస్ అవుతుంది. మనకు అజింక్య రహానెని, పుజారాని పక్కకు పెట్టిన తర్వాత యంగ్ ప్లేయర్స్తో ఆ బ్యాలెన్సింగ్ అనేది మిస్ అవుతుంది. అదేవిధంగా యంగ్ ప్లేయర్స్ టెస్ట్ ఫార్మాట్కి పూర్తి స్థాయిగా
వాళ్ళు అడాప్ట్ కావట్లేదు. ఆ ఇబ్బందిని అనేది మనం కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్లో చూసాం. కాబట్టి ఇక్కడ 24లో భారత్ జట్టు చేయాల్సిన లక్ష్యం, అదేవిధంగా భారత్ మేనేజ్మెంట్ చేయాల్సిన లక్ష్యం ఏంటంటే టెస్ట్ ఫార్మాట్కి రోహిత్, విరాట్ దూరమైనా కానీ యంగ్ ప్లేయర్స్ని తయారు చేయాలి. అదేవిధంగా ఇండియన్ పిచెస్ మీద స్పిన్ని టెస్టులో చాలా ఇబ్బంది కూడా పడుతున్నాం మన వాళ్ళు. ఆ ఇబ్బందిని ఎదుర్కొనే శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళని ఇంకాస్త మందిని తయారు చేయాలి. మరి ఆ లిస్టులోకి ఎవరిని తీసుకొస్తారు? అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 25 ఏదైతే 25లో జరగబోయే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంటే ఆ ఫైనల్ వరకు ఖచ్చితంగా టెస్టులో కొనసాగుతారు. కాబట్టి వీళ్ళు టెస్టుల్లో గాయాలు కాకుండా ఎలా ఆడుకోవాలి, అదేవిధంగా ఎట్ ఏ టైం జూనియర్స్ని వీళ్ళు వెళ్ళిపోయే క్రమంలో ఆ టైంకి అక్కడ సెట్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఏదైతే సీనియర్స్ బయటికి వెళ్ళిపోతారో ఆ టైంలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అలాంటి దేశాలను మనం చాలా చూసాము. శ్రీలంక లాంటి దాన్ని, అదేవిధంగా పాకిస్తాన్, జింబాబ్వే ఇలాంటి టీమ్స్ సీనియర్స్ మంచి సీనియర్స్ వెళ్ళిపోయిన తర్వాత టీమ్ సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ టీమ్స్కి అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి రెడీమేడ్గా ఆల్రెడీ ఎక్కువ మంది రెడీగా ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళకి సీమ్ కండిషన్స్లో కానీ స్పిన్ కండిషన్స్లో ఆడడానికి రెడీగా ఉంటారు. స్పిన్లో కాస్త ఇబ్బంది పడ్డా కానీ సీమ్ కండిషన్స్లో ఆడడానికి టెస్ట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వాళ్ళు రెడీగా చేసి పెట్టుకుంటారు. కానీ మన ఇండియన్ బ్యాటర్స్కి ఏమవుతుందంటే ఒక బాగా ఫాలో వచ్చేసి పెద్ద స్టార్ అయిపోయిన క్రికెటర్స్ దూరం అయిన తర్వాత ఆ గ్యాప్ని ఫిల్అప్ చేసే టైంలో కాస్త ఇబ్బంది పడుతుంది. మనకు 2011 వరల్డ్ కప్ తర్వాత సచిన్ రిటైర్మెంట్ తర్వాత ఆ ప్లేస్ని విరాట్ కోహ్లీ చేస్తూ వచ్చాడు. విరాట్ కోహ్లీ తర్వాత మనం శుభమన్ గిల్ అనుకుంటూ తయారు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనుక ఆల్ ఫార్మాట్స్కి దూరం అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లలో ఖచ్చితంగా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. చాలా మంది మనకు కనిపిస్తున్నారు. 23 స్టార్టింగ్లో శుభమన్ గిల్, అదేవిధంగా ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు భారీ సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టి మనకు ఓకే సెట్ అవుతున్నారు అనిపించింది. కానీ ఆ తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్ ఓటమి, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత మనకు ఆ బ్యాలెన్సింగ్ అనేది మిస్ అవుతున్నట్టు పూర్తి స్థాయిగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 24లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంగ్లాండ్తో జరగబోయే ఆ 5 టెస్ట్ సిరీస్లో సీనియర్స్ అందరు ఆడుతూనే జూనియర్స్ని పూర్తి స్థాయిగా సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఆస్ట్రేలియాతో డిసెంబర్లో జరిగే టెస్టుల్లో విదేశీ పిచ్ల మీద సూపర్గా ఆడే బ్యాటర్స్ని, మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ని తయారు చేసుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కనుక పక్కకి వెళ్ళిపోయిన తర్వాత భారతదేశ జట్టుకు చాలా స్ట్రగుల్స్ వస్తాయి, చాలా ఇబ్బంది వస్తుంది. చాలా మంది అనుకోవచ్చు వీళ్ళు ఇంకెంతకాలం ఆడతారు వెళ్ళిపోవచ్చు అని, కానీ వాళ్ళు లేని లోటు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మనకు ఆ మధ్యకాలంలో ధోని పోయిన తర్వాత వికెట్ కీపింగ్కి చాలా ఎంత స్ట్రగుల్ అయ్యాము. వికెట్ కీపర్ లేని స్ట్రగుల్ ఏదైతే చూసామో అలాంటి స్ట్రగుల్సే మళ్ళీ ఇక్కడ ఈ బ్యాటర్స్ విషయంలో చూస్తాం. ఇక దీనికి ముందు 2024లో ఉన్నటువంటి ఒకే ఒక ఐసీసీ మేజర్ ట్రోఫీ T20 వరల్డ్ కప్, అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగబోతున్నటువంటి ఈ T20 వరల్డ్ కప్. ఈ T20 వరల్డ్ కప్లో విజయం సాధించడానికి ముందు ఐపీఎల్ ఉంటుంది. ఆ ఐపీఎల్లో అందరు టీమ్గా ఆడరు కాబట్టి ఇండివిజువల్గా వేరే వేరే టీమ్స్కి ఆడతారు. కాబట్టి వీళ్ళందరూ టీమ్గా కేవలం 3 T20లు ఆడతారు ఆఫ్ఘనిస్తాన్తో. ఆ ఆఫ్ఘనిస్తాన్తో సీనియర్స్ ఎంతమంది ఉంటారు? ఆ సీనియర్స్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్ ఆడతారు. ఆడితే ఎలాంటి ప్లాన్లు ఉండాలి, ఎలా ఆడాలి అనేది సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఐసీసీ ట్రోఫీలు విజయం సాధించాక 2013 నుంచి ఆ స్ట్రగుల్ చూస్తూనే ఉన్నాం. అందినట్టే అంది 23లో ఒక అందరి ద్రాక్షగా మిగిలిపోయింది వరల్డ్ కప్. ఇక్కడ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా 24లో వాళ్ళ ముగింపు ఇవ్వాలి వైట్ బాల్ క్రికెట్కి ఘనంగా అనుకుంటే ఈ T20 వరల్డ్ కప్లో ఇద్దరు ఆడాలి. అదేవిధంగా 24లో ఒక ఐసీసీ ట్రోఫీని ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే రోహిత్ శర్మకి కూడా ట్రోఫీ లేదు తన కెప్టెన్సీలో అనే ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని కూడా అధిగమించాలి. విరాట్ కోహ్లీ లాంటి సీనియర్స్ కూడా సీనియర్ స్టార్డమ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఐసీసీ ట్రోఫీ లేదనేది ఏదైతే ఉందో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకు ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రోఫీ లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా 24లో ఆ ట్రోఫీని అందించుకోవాలి. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో బ్యాటర్స్ ఏదైతే వైట్ బాల్ క్రికెట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా సిద్ధం చేసుకోవాలి. తిలక్ వర్మ లాంటి వాళ్ళని, శుభమన్ గిల్ లాంటి వాళ్ళని అవకాశాలు ఇస్తున్నప్పటికీ, అరాకొర మ్యాచ్లు ఆడుతున్నప్పటికీ వాళ్ళు పూర్తి స్థాయి నమ్మకం ఇచ్చే బ్యాటర్స్గా, ఒక విరాట్ కోహ్లీ ఒక ఇన్నింగ్స్ ఆడుతున్నాడంటే ఖచ్చితంగా నమ్మకంగా ఆడతాడు అనే విధంగా మిగతా వాళ్ళందరినీ కూడా తయారు చేసుకోవాలి. అదేవిధంగా రిషబ్ పంత్ కంబ్యాక్ అనేది ఈ ఇయర్లో టీమిండియాకి చాలా అవసరమైన కంబ్యాక్. ఎందుకంటే ఐపీఎల్లో తను కంబ్యాక్ ఇస్తున్నాడని తెలుసు, కానీ పూర్తి స్థాయిగా తను కోలుకొని టెస్ట్ ఫార్మాట్లో
తన అవసరం ఆస్ట్రేలియా లాంటి పిచ్చెస్ మీద అటాకింగ్ చేసే ఒక బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ యొక్క అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి దానికోసం రిషబ్ పంత్ని 24లో ఎండ్ వరకైనా ఆల్ ఫార్మాట్లో ఆడే విధంగా ఎలా తయారు చేసుకోవాలి. అదేవిధంగా కేఎల్ రాహుల్ని భవిష్యత్ కెప్టెన్గా ఎవరున్నా T20 పర్పస్లో హార్దిక్ని ఇంకెవరిని అనుకున్నా వన్డే ఫార్మాట్లో మాత్రం రోహిత్ తప్పుకుంటే ఖచ్చితంగా రాహుల్ని కెప్టెన్గా తయారు చేసుకోవాలి. ఎందుకంటే రాహుల్ మిగతా అందరికంటే కూడా రాహుల్ నమ్మకంగా ఆడుతున్నాడు. రాహుల్ తన ఇంజురీ తర్వాత ఎప్పుడైతే రిటర్న్ వచ్చాడో అప్పటి నుంచి రాహుల్ యొక్క బ్యాటింగ్ తీరు, తను కీపింగ్ చేస్తున్న తీరు, అదేవిధంగా టీంలో తను ఎంత ఇంపార్టెంట్ అని నిరూపించిన తీరు అనేది చాలా బాగుంది. ఫ్యూచర్ క్యాప్టెన్ అనేది మనం ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. ధోని తర్వాత ఫ్యూచర్ కెప్టెన్గా మనం విరాట్ కోహ్లీని తయారు చేసుకున్నాం. ఆ తర్వాత రోహిత్ శర్మ ఎలా వచ్చారో అలా 25 ఏదైతే 25లో వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందో ఆ 25 వరకు వన్డే ఛాంపియన్, అదేవిధంగా టెస్ట్ ఛాంపియన్ జరిగే వరకు పూర్తి స్థాయిగా ఒక కెప్టెన్ అనేది మనం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత సీనియర్స్ డ్రాప్ అయిపోయినా ఒక పూర్తి స్థాయి కెప్టెన్, T20లకు ఒకరు, టెస్ట్లకు ఒకరు, వన్డేలకు ఒకరు అన్నట్టు కాకుండా పూర్తి స్థాయి కెప్టెన్ని రాహుల్ని నేనైతే అనుకుంటున్నాను. రాహుల్ని చేయాలనేది నా ఉద్దేశం కాదు. రాహుల్ ఉంటే బాగుంటుంది టీంలో ఆ అండర్స్టాండింగ్ అనేది నా అభిప్రాయం మాత్రమే. మీకు వేరే కెప్టెన్ ఉండొచ్చు, రిషబ్ పంత్ రావచ్చు, లేదంటే బుమ్రా రావచ్చు, లేకపోతే హార్దిక్ పాండ్యా, ఇలా ఎవరైనా రావచ్చు. భవిష్యత్తులో కెప్టెన్ ఎవరవుతారో చెప్పలేము, శుభమన్ గిల్ కూడా కావచ్చు. కానీ ఈ టైంలో జూనియర్స్ అందరినీ కూడా పూర్తి స్థాయిగా సిద్ధం చేసుకోవాలి. IPL కూడా ఈసారి ఖచ్చితంగా చాలా మందికి T20 వరల్డ్ కప్లో స్థానాన్ని కల్పిస్తుంది. IPL అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈసారి IPL ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ మీద ప్రభావం చూపబోతుంది. T20 సెలక్షన్స్ మీద ప్రభావం చూపబోతుంది. IPLలో పర్ఫార్మెన్స్ల ఆధారంగానే టీం సెలెక్ట్ చేస్తారంటే గత 4-5 సంవత్సరాలుగా T20లో వన్డేల్లో కానీ IPL యొక్క ఆట తీరు వల్లే ఎక్కువ మాటకు సెలక్షన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి IPL అనేది టీం ఇండియా భవిష్యత్తుకి ఒక వెన్నుముక్కలా తయారైంది. కాబట్టి IPL కూడా ఈసారి మేజర్ పాత్ర పోషిస్తుందని చెప్పి దాంట్లో ఎలాంటి అనుమానం అయితే నాకు లేదు. అదేవిధంగా భవిష్యత్తులో టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ నిలవాలంటే ఇండియాలో జరుగుతున్నటువంటి ఆ 5 టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 5 టెస్టులు ఇంగ్లాండ్ మీద 5-0తో విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విదేశీ పిచ్ల మీద మన వాళ్ళకు ఓటమి వస్తుంది. సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ ఒక టెస్ట్ ఓడిపోయాం. టెస్ట్ ఏదైతే కొత్త సంవత్సరంలో జరుగుతుందో ఆ టెస్టుల్లో కూడా ఓటమి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విదేశీ పిచ్ల మీద మన వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఓడిపోయినప్పుడు, డ్రాలు లేనప్పుడు, విజయాలు లేనప్పుడు భారత్లో జరిగే అన్ని మ్యాచెస్ కూడా విజయం సాధించాలి. ఈ సిరీస్లో మనము ఏవైతే ఆ 5 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయో ఆ 5 టెస్ట్ మ్యాచ్లు, న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ మ్యాచ్లు, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే ఆ 5 టెస్ట్ మ్యాచ్లు ఆస్ట్రేలియా కండిషన్స్లో మనం గత 2-3 సంవత్సరాలుగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ విజయం సాధిస్తూ వచ్చాం. కాబట్టి మరొక్కసారి విజయంతో 24 ఎండింగ్ చేయడానికి ఒక మంచి సువర్ణ అవకాశాలు, కొత్త వ్యూహాలు, కొత్త ఆలోచనలు, పాత ఆటగాళ్ళ యొక్క గాయాలని పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ టీంలోకి తిరిగి వచ్చే ఆటగాళ్ళని పునరావృతం చేస్తూ వాళ్ళకి అవకాశాలు ఇస్తూ వాళ్ళ యొక్క ఆట తీరును ఖచ్చితంగా టీంకి మధురంగా ఉండేటట్టు తయారు చేస్తూ 24ని ముగించాలని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ 24లో మనకు మధురమైన జ్ఞాపకాలు ఉంటాయా, 23ని రిపీట్ చేస్తుందా అనేది చూడాలి. కానీ 24లో మంచి విజయాలు రావాలి టీమిండియాకి. అదేవిధంగా ఉన్నతంగా ముందుకు వెళ్ళాలి. ఉన్నతమైన ఆటగాళ్లను పూర్తి స్థాయిగా తయారు చేసుకోవాలి. యువ ఆటగాళ్లకు అవకాశాలు దొరుకుతూనే సీనియర్లను కొనసాగిస్తూనే యువ ఆటగాళ్లను పూర్తి స్థాయి నమ్మకస్తులుగా తయారు చేసుకోవాలి. 24 టీమిండియాకి, అదేవిధంగా క్రికెట్ టీమిండియాకి అద్భుతంగా జరగాలని కోరుకుంటూ మరొక్కసారి మన వ్యూవర్స్ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.